ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. అలవాటులో పొరపాట్లు జరగవచ్చు, కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. మనం తలపెట్టిన కార్యం మంచిదే అని మనకు నమ్మకం కలిగినప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనా సరే అస్సలు పట్టించుకోవద్దు. మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల లక్షణం. ఎదురుచూసే ఓపిక కనుక మీకు ఉంటే మీకు దూరమైన ప్రతిదీ మరొక రూపంలో మీ ముందు ఉంటుంది. ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే మనుషులు పాలు త్రాగి విషము గ్రక్కి కోడె త్రాచుల లాంటివారు. అలాంటి వారికి చాలా దూరంగా ఉండండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు భయపడి ఏడుస్తున్న ప్రతిసారి నీ కన్నీళ్లను దోసిళ్లలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్కడుగు ముందుకు వేచి చూడు. ఈ లోకమంతా భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో కూడా సంస్కారం ఉంటుంది. పందెంలో గెలవాలి అంటే ఎదుటి వారిని ఓడించే శక్తి ఉండాలి, కానీ జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తితో ఉండాలి. ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది. తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది. మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైన, శక్తి అయినా, డబ్బు అయినా, ఏదైనా సరే ఇది ప్రకృతి యొక్క నియమం. మనం ఎదుగుతూ ఉంటే మనతో పాటే కారణం లేకుండా శత్రులు కూడా పెరుగుతూ ఉంటారు. మీరు పట్టించుకోకండి, ముందుకు కొనసాగుతూనే ఉండండి. లే లేచి నిలబడు, ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకు బాధ్యుడివి నీవే. నీకు కావాల్సిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతా కూడా ముందుకు వెళ్ళదు. గుర్తుంచుకోండి. బాధ అలాగే కోపం, ఈ రెండు మంచివే. మనకొస్తే మన వాళ్ళు ఎవరు, మనతో ఉండేది ఎవరో నిరూపిస్తాయి. అదే ఎదుటి వారికొస్తే వారి యొక్క మనసులో మన స్థానం ఏంటో నిరూపిస్తాయి. గొప్ప అవకాశాలు వస్తే ఏమి చేతకాని వారు కూడా ఏదో ఒక గొప్ప సాధించవచ్చు. కానీ ఏ అవకాశాలు లేనప్పుడు ఏదైనా సాధించిన వాడే అందరికంటే గొప్పవాడు అవుతాడు. పొట్టకూటికి పనిచేసేవాడు ఆహారం కోసం ఎదురు చూస్తాడు. అదే ఒకరి పొట్ట కొట్టడానికి చూసేవాడు అవకాశం కోసం ఎదురు చూస్తాడు. జాగ్రత్తగా ఉండండి. మరణమే ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు మాత్రం ఎప్పుడు కన్నీరు పెట్టకు. ఎందుకంటే నీ శత్రువుకి కావాల్సింది నీ యొక్క మరణం కాదు, నీ భయం. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి మీ యొక్క జీవితకాలం సరిపోదు. గుర్తుంచుకోండి. ప్రేమతో పలకరించే రోజులు పోయి కేవలం అవసరానికి మాట్లాడే రోజులు వచ్చాయి, కాదంటారా? ఎలా బ్రతకాలనో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలు వినాల్సిన అవసరం లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. డబ్బు ఉన్న వారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్న పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండడమే మనిషి యొక్క సహజ లక్షణం. నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటే అదే మీకు బలం అవుతుంది. అదే వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. మంచి చెడుల సమూహం అనేది నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వెయ్యాలన్నది నీ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. జీవితం ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్న విధంగా మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తేనే సాధ్యమవుతుంది.
పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతిని పొందుతారు. ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉంటారు.